సరేండి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సంకల్పించిన స్వర్ణాంధ్ర 2047 సాకార దిశగా శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారు, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ గారు నేపథ్య సంగీతంతో పరేడ్ కమాండర్ తమ 5 దళాల బృందంతో గౌరవ అతిథులకు వందనాన్ని సమర్పిస్తూ పోలీస్ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ గారు రూపొందించిన శక్తి మహిళల టీం బాలికలకు మహిళలకు రక్షణ కల్పిస్తూ శక్తి టీం తమ వాహనాలలో బ్లూ కోట్స్ జీవనోపాధుల ప్రగతి వల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి టీచర్ బ్యాంకు రుణాలు తీసుకోండి అంటూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఆరోగ్యకరమైన పంటలు పండించాలని వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ 3250 జరిగింది. కీటకజన్య వ్యాధులు 2024-25 సంవత్సరం ఆదాయం లక్ష్యంగా పనిచేస్తున్నది. కృష్ణా జిల్లాలో 141 గ్రామ పంచాయతీలలో 43,000 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం. కోరింతలకు భారత్ ఎలక్ట్రానిక్స్ వారి సిఎస్ఆర్ నిధులతో గారి సహకారంతో భారత్ ఎలక్ట్రానిక్స్ వారి ఈ అధునాతన బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు వివిధ సేవలందించడమే కాకుండా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కోస్టల్ కేర్, ఆఫ్టర్ కేర్ 27 సాధనకై జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారి స్ఫూర్తితో కృష్ణా జిల్లా శాఖ పునరంకితమవుతూ సమగ్ర శిక్ష విద్యాశాఖ శకటం. బాలల లోకం సుందర స్వప్నం సమగ్ర శిక్ష. దేశ